హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ది సిరీస్ స్పాట్లైట్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు పంచాంగము మరియు రాశి ఫలాలను తెలుసుకుందాం. ఈరోజు పంచాంగ వివరములు 18 నవంబర్ 2025 మంగళవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:26, సూర్యాస్తమయం సాయంత్రం 5:36. తిథి త్రయోదశి ఉదయం 7:12 వరకు, తరువాత చతుర్దశి. సంస్కృత వారం భౌమవాసరః. నక్షత్రం స్వాతి. మరుసటి రోజు ఉదయం 7:52 వరకు. యోగం ఆయుష్మాన్ ఉదయం 8:07 వరకు. కరణం వణిజ ఉదయం 7:12 వరకు. విష్టి రాత్రి 8:27 వరకు. వర్జ్యం ఉదయం 11:18 నుండి మధ్యాహ్నం 1:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:40 నుండి ఉదయం 9:25 వరకు మరియు రాత్రి 10:44 నుండి రాత్రి 11:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:48 నుండి సాయంత్రం 4:12 వరకు. యమగండం ఉదయం 9:13 నుండి ఉదయం 10:37 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:01 నుండి మధ్యాహ్నం 1:24 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:50 నుండి తెల్లవారుజామున 5:38 వరకు. అమృత ఘడియలు రాత్రి 10:05 నుండి రాత్రి 11:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. ఈరోజు రాశి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు వ్యాపారంలో మంచి ఫలితాలు రాణించే అవకాశం ఉంది. మీరు చేసే ప్రణాళికల వల్ల భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు మీకు సీనియర్ అధికారితో వాదన ఉంటే అది చట్టపరమైన విషయం కావచ్చు, కాబట్టి మీ మాటల్లో సంయమనం పాటించాలి. సాయంత్రం మీ ఇంటికి అతిథి రావచ్చు. దీని ఫలితంగా కొంత ఆర్థిక ఖర్చు అవుతుంది. అయితే మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ కాపాడుకుంటే భవిష్యత్తులో మీరు ప్రయోజనాలను పొందుతారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ప్రతి నిర్ణయంలోనూ మీకు తోడుగా ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు శత్రువులను ఓడించడంలో విజయం సాధిస్తారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. మీరు గృహోపకరణాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో మీ సోదరుడి సలహా అవసరం. సాయంత్రం వేళ కుటుంబ వివాదం తలెత్తొచ్చు. మీ మాటలను నియంత్రించుకోవాల్సిన అవసరం రావచ్చు, లేదా సంబంధాలు దెబ్బతినొచ్చు. వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం కూడా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారిలో వ్యాపారులు ఈరోజు మంచి పురోగతి సాధిస్తారు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నవారికి వారి పనిలో కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు. సాయంత్రం మీ కుటుంబంతో కలిసి ఒక శుభ కార్యక్రమానికి హాజరు కావచ్చు. మీ పిల్లల నుండి శుభవార్తలు వినవచ్చు. విలువైన వ్యక్తుల నుండి కొత్త వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఏవైనా విభేదాలు ఈరోజు ముగుస్తాయి. సాయంత్రం కుటుంబంలోకి ఒక అతిథి వచ్చే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈరోజు భాగస్వామ్యంతో వ్యాపారం నడుపుకుంటే ఈరోజు మీకు మంచి లాభాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామి సలహా మీ వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కొన్ని పనులు చాలా కాలంగా పెండింగ్లో ఉంటే అవి ఈరోజు పూర్తవుతాయి. మీ సోమరితనాన్ని అధిగమించాల్సి ఉంటుంది. సాయంత్రం వేళల్లో అధిక పని చేయించడం వలన మీరు కొంత అలసిపోవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. తదుపరి సింహరాశి.
సింహరాశి వారు ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు. మీకోసం కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు. మీరు మొబైల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనుగోలు చేయవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కానీ మీ తల్లి ఆరోగ్యం ఈరోజు క్షీణించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బయట తినడం మానుకోవాలి. మీ సోదరుడు లేదా సోదరి వివాహానికి ఏవైనా అడ్డంకులు ఈరోజు తొలగిపోతాయి. ఈ సాయంత్రం మీ స్నేహితులతో సరదాగా గడుపుతారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారు ఈరోజు ఆస్తిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే మీరు మంచి విజయం సాధిస్తారు. ఈరోజు సమాజంలో మీకు గౌరవం, హోదా పెరుగుతాయి. దీంతో మీరు సంతోషంగా ఉంటారు. మరోవైపు మీ బిడ్డను ఏదైనా కోర్సులో చేర్పించాలనుకుంటే ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే ఈరోజు మీ ఉన్నతాధికారుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. దీని వలన ప్రమోషన్, జీతం పెరుగుదల ఉండొచ్చు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈరోజు జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈరోజు సాయంత్రం ప్రయాణం చేయాల్సి వస్తే మీకు ఇష్టమైన వస్తువు దొంగిలించబడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వ్యాపారంలో కొన్ని కొత్త ఉపాయాలు ఏర్పడతాయి. ఇది మీ వ్యాపార దృష్టిని వేగవంతం చేస్తుంది. ఈరోజు మీరు స్నేహితుడికి సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు దాన ధర్మాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఈరోజు మీకు ఇతరులకు సహాయం చేస్తారు. మీరు స్నేహితులతో సాయంత్రం విహారయాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. పనిలో మీ అధికారం పెరగడం వలన మీ సహోద్యోగులు కలత చెందుతారు. మీ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. మీరు ఈరోజు దాన కార్యకలాపాలలో పాల్గొంటారు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రకటించాలని ఆలోచిస్తుంటే దానిని కూడా ఇది మంచి రోజు అవుతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ప్రతికూలంగా ఉండవచ్చు. వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. మీ ప్రియమైన వ్యక్తి మద్దతుతో మీరు కొన్ని సమస్యల నుండి కొంత ఉపశమనం పొందొచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానీ వారు మీకు హాని చేయలేరు. అయితే విజయం మీ బలం కాబట్టి మీ మాటలు, ప్రవర్తన రెండింటిలోనూ సంయమనం పాటించాల్సి వస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు మంచి ఒప్పందాలు చేసుకుంటారు. ఈరోజు మీ నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. స్నేహాలలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. మీరు అలా చేస్తే అది మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. ఈరోజు మీ అన్ని ఆశయాలు నెరవేరడంతో సంతోషంగా ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ సంపదను పెంచుకునే అవకాశం ఉంది. మీ భవిష్యత్తు కోసం పొదుపు చేయగలరు. మీ వ్యాపారం నెమ్మదిగా సాగుతున్న తీరును పరిష్కరించడానికి ఈరోజు అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా తీసుకోవాలి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు లభిస్తాయి. కుటుంబంలోని చిన్న చిన్న పిల్లలు ఈరోజు మిమ్మల్ని అభ్యర్థించవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతారు. మీ పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. ఇది మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ రంగంలో పనిచేసే వారికి ఈరోజు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ సమాజంలో హోదా, ప్రతిష్ట కూడా పెరుగుతాయి. మీరు సాయంత్రం, రాత్రి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఈరోజు మీ బంధువుల కుటుంబంలోని ఎవరికైనా మీరు డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే ఇది సంబంధంలో చీలికకు దారితీస్తుంది. మీ వైవాహిక జీవితం అందంగా ఉంటుంది.